పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తను టీడీపీ నాయకులు హత్య చేశారని సాక్షిలో ప్రచురించిన వార్తపై ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఫిర్యాదు మేరకు సాక్షి ఎడిటర్తో పాటు 6 మంది రిపోర్టర్లపై అక్రమ కేసులు బనాయించినందుకు నిరసనగా శుక్రవారం మార్కాపురం ప్రెస్ క్లబ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్ త్రివీనాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు పోయే మళ్లీ మాట్లాడుతూ పత్రికల్లో అన్ని రకాల వార్తలు వస్తుంటాయని, నచ్చకపోతే ఖండివచ్చని, అలా కాకుండా పత్రికలను కూడా పార్టీలతో ముడిపెట్టి అక్రమ కేసులు బనాయించడం మంచి సాంప్రదాయం కాదని ఆయన ఖండించారు. అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణానికి చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు పాల్గొన్నారు. పార్టీ పరంగా ఉన్న విభేదాలను కూడా పత్రికల మీద చూపడం చాలా దారుణమైన విషయం. పత్రికా స్వేచ్ఛకు భంగమైన కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు ఇవాళ మనం చూసిన ఒక సాక్షి మీద, రేపు ఇంకో పత్రిక మీద చూడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో పత్రికలు, పత్రికా విలేకరులందరూ ఒకటే అనేది ప్రతి వాళ్ళు కూడా మనం భావించాలి. దానికోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. అది వైసీపీ కార్యకర్త టీడీపీ వారి దారితో చనిపోయారని వార్తను వస్తే, ఆ వార్తను రచించినందుకే, దాంట్లో పబ్లిష్ చేసినందుకే మరి ఆ రిపోర్టర్ను, ఆ సమాచారం వచ్చిన దాని మీద కావాలంటే ఖండనిచ్చచ్చు, ఆ ఖండనను పత్రికల్లో వేయించుకోవచ్చు. కానీ అది ప్రిమినరీగా బాధ్యత ఏంటంటే అప్పటికప్పుడు అందుబాటులో ఉంటే వాళ్ళని కూడా సమాచారం తీసుకొని పలానా వాళ్ళు అందుబాటులో ఉన్నారో లేదు అనే విషయాన్ని రాయడం జరుగుతుంది. లేదా ఆ వార్త ఏదన్నా వస్తే ఖండించడం అనేది జరగాలి. అంతేగాని నేరుగా డెఫమేషన్ షీటో లేకపోతే నేరుగా ఏదో క్రిమినల్ కేసు అనేది పెట్టడం అనేది ఇది సరిపాటి కాదు. ఇలాంటి చర్యలు ఏర్పడితే భవిష్యత్తులో పత్రికా విలేకరిగా పనిచేయడానికి ఎవరు ముందుకు రారు. అంటే పత్రికలు నిలబడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి వారు, ఒక సాక్షి వాళ్ళు ఇవాళ జరిగితే రేపు ఇంకో పత్రిక మీద జరుగుతుంది.